అయితే ఈరోజు నేను ఏంటంటే మీకు జస్ట్ మెమరీ ఎలా డెవలప్ చేసుకోవాలి, గోల్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, అవన్నీ గురించి నేను బ్రీఫ్గా కొంచెం చెప్తాను. మీరు దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఏది నచ్చితే వాటిని అనుసరించి మీరు చక్కగా మీ కెరియర్ని డెవలప్ చేసుకోండి. మీకు దానివల్ల మీకు కూడా గ్రోత్ ఉంటుంది, మంచి స్కోర్ సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఓకే, అయితే మనం ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలంటే 1 2 1 2 3 అంటాను, మీరు క్లాప్స్ పట్టాలి. 1 2 వెరీ గుడ్. అందరూ మైండ్ ఫ్రెష్గా పెట్టుకున్నారు కదా? ఓకే, మీకు మధ్య మధ్యలో గేమ్స్ పెడుతూ ఉంటాను, మంచిగా వినాలి. నేను చెప్పేది మంచిగా విని గేమ్స్ కండక్ట్ చేస్తాను. దానిలో విన్ అయిన వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఉంటాయి. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, సరేనా? ఫస్ట్ మీ గోల్ ఏమన్నా పెట్టుకున్నావా? ప్లేస్ ఒక్కొక్కళ్ళు 1 by 1 మీ గోల్స్ ఏంటో చెప్పండి. అంటే మీకు ఐడియా ఉంటే ఓకే, ఐడియా లేదు అనుకో నాకు తెలియదు మేడం అని చెప్పచ్చు. కాకపోతే గోల్ ఏమైనా పెట్టుకున్నారా మీరు మైండ్లో? నేను ఇది అవ్వాలి అది అవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా? ఉందా మీ అందరికీ? ఓకే, ఎవరు ఏం మైండ్లో పెట్టుకొని ఏం అవ్వాలి అనుకుంటున్నారో, ఏ లక్ష్యంతో మీరు ఇక్కడికి వచ్చి చదువుతున్నారో అది మీరు నాకు చెప్పాలి. ఓకే, 1 by 1 వేసి చెప్పండి. వీడియో ఎంత కావచ్చు? టీచర్ అవ్వాలనుకుంటున్నారు. వెరీ గుడ్. అంత స్పీడ్గా 1 by 1 అందరు చెప్పాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెక్స్ట్ అమ్మా కలెక్టర్. వెరీ గుడ్. టీచర్, బ్యాంక్ మేనేజర్, పోలీస్, డాక్టర్, పోలీస్, డాక్టర్, డాక్టర్, టీచర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, టీచర్. ఆలోచిస్తూ లెగుస్తుంది నేను చెప్పాలి, ఏం చెప్పాలబ్బా అని. నువ్వేమనుకుంటున్నావు? టీచర్. స్పోర్ట్స్ మ్యాన్. వెరీ గుడ్. ఏమ్మా? నర్స్. వెరీ గుడ్. డాక్టర్. కొంచెం పెద్దగా చెప్పండి. పోలీస్, డాక్టర్, సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్. నెక్స్ట్ సివిల్ ఇంజనీర్, డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, డాక్టర్. నెక్స్ట్ బాయ్స్, బాయ్స్, బాయ్స్. అగ్రికల్చర్. వెరీ గుడ్. డిఫరెంట్ ఫీల్డ్. ఓకే, పోలీస్, ఆర్మీ. ఆర్మీ ముగ్గురు ఒకటే అనుకున్నారా? గ్రూప్కి వెళ్ళిపోతాం అనుకున్నారా? నేవీ, క్రికెటర్, పోలీస్, సాఫ్ట్వేర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, క్రికెటర్, రెజ్లింగ్. అవునా? రెజ్లింగ్. ఓకే, వెరీ గుడ్. ఏంటమ్మా? క్రికెటర్, బాక్సర్. బాక్సర్. ఓకే. సీఎం. వెరీ గుడ్. క్రికెటర్. మెకానికల్ ఇంజనీర్. ఓకే, పెద్దగా చెప్పండి నాన్న. బిజినెస్ మ్యాన్. ఓకే, బిజినెస్ మ్యాన్ అంటే పక్క పక్కన కూర్చొని చెప్దాం డిసైడ్ అయిపోయారా లేకపోతే నిజంగా
ఉందా? గోల్ తోటి చేస్తున్నారు. మరి పక్క పక్కనే సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి అంటే మీ ఇద్దరు ఏదో ఫ్రెండ్స్ ఇలా చెప్దాం అనుకున్నట్టున్నారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్. వెరీ గుడ్. అందరికీ ఏదో ఒక గోల్ తోటే ఉన్నారు. ఇదంతా గోల్ అని అంటారా? మీరు కూడా ఓకే చెప్పండి. సోషల్ వర్కర్. వెరీ నైస్. ఓకే, అందరూ ఒకసారి చూడండి. మీరందరూ అందరూ చెప్పారు గోల్. మీరు కూడా చెప్పండి. స్పోర్ట్స్ కోచ్. స్పోర్ట్స్ కోచ్. స్పోర్ట్స్ కోచ్. వెరీ గుడ్. బిజినెస్ మ్యాన్, క్రికెటర్. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గోల్ తోటే చదువుతున్నారు. అవునా? అది రీచ్ అవ్వడానికి ఏం చేయాలి అనేది ఎప్పుడైనా ఆలోచించారా మీరు? అది రీచ్ అవ్వాలి అంటే గోల్ ఉండడం సహజం. గోల్ పెట్టుకుంటాం, కానీ గోల్కి ఎలా చేస్తే గోల్ రీచ్ అవుతాం అనేది ఎవరైనా ఆలోచించారా? గోల్ పెట్టుకుంటే అది కోరిక అవుతుంది. గోల్ కోసం ప్రయత్నం చేస్తే అది మనం సక్సెస్ అవుతాం. ఓకే, ఓన్లీ మనం పోలీస్ అవుతాం, ఇంజనీర్ అవుతాం, సాఫ్ట్వేర్ అవుతాం అట్లా చెప్పడం కాదు. అది అన్నాము అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ మనం ఎలా చేస్తే మనం ఆ గోల్కి మనం రీచ్ అవ్వగలము అనేది మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది మనకి సక్సెస్ అనేది మన చేతికి రాదు. ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఒక లక్ష్యంతో పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాం. గోల్ అనగానే ఊరికేదో ప్యాషన్గా పోలీస్ అవుతా, ఇంజనీర్ అవుతా, డాక్టర్ అవుతా అని చెప్తే కుదరదు. దానిలో చాలా హార్డ్ వర్క్ చేయాల్సింది ఉంటుంది, చాలా ప్లాన్ చేసుకోవాల్సింది ఉంటుంది. అవన్నీ మనం సక్రమమైన పద్ధతిలో ఎలా చేయాలి అనేది మనకు ఒక ఐడియా ఉండదు. యాక్చువల్లీ మీరందరూ చిన్నపిల్లలు, విద్యార్థి దశలో ఉన్నారు కాబట్టి మీకు అది ఎలా చేయాలి అనేది ఒక అవగాహన అయితే ఉండదు. ఇప్పుడు అది మీకు అవగాహన కాస్త కొంత కల్పించడానికి మేము ఇక్కడికి వచ్చామన్నమాట. మీరు అది ఏం చెప్పారు, ఆ పాయింట్స్ ఏది చేస్తే నేను నిజంగా గోల్ రీచ్ అవుతాను అనేది మీరు ఆలోచించుకొని నేను చెప్పే పాయింట్స్లో మీకు నచ్చినవి చక్కగా అది మైండ్లో పెట్టుకొని అది రిజిస్టర్ చేసుకొని దాన్ని రీకలెక్ట్ చేసుకుంటూ మీరు దాన్ని అన్వయిస్తే గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు ఆ బోర్డులో మీ పేరే ఉంటుంది. ఏంటి, స్కోర్ మీరు సంపాదిస్తారు, మీరు అనుకున్నది సాధిస్తారు. ఖచ్చితంగా మీకు బోర్డులో మీ ఫోటో వస్తుంది, మీ పేరు వస్తుంది, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక 60-70 మెంబర్స్ ఉన్నారు కదా. ఉన్న వాళ్ళందరిలో ఎందుకు బోర్డు మీదకి ఎక్కలేకపోతున్నారు? అందరికీ గోల్స్ ఉన్నాయి. గోల్స్ అందరికి ఉన్నాయా? మరి గోల్స్ అందరూ చెప్పారు, కానీ మరి మీరందరూ అక్కడ దాకా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? దానికి కారణం ఏంటి? ఆలోచించారా ఎప్పుడైనా? చెప్పండి సమాధానం. ఆలోచించారా? ఎందుకు ఎక్కలేకపోతున్నాం? మన అది కోరికగానే మిగిలిపోతుంది. జస్ట్ అవ్వాలి అనుకుంటున్నాం, కానీ దానికి తగ్గట్టు